దినము దేవుని సన్నిధిలో గడపకపోతే ఆ దుఃఖము, ఆ వేదన ఒకనొక దినాన్ని చవి చూడాలి. ఎందుకంటే ఇంక 2024 ఇది గడిపించిపోతుంది, మరొక వారం మనకి లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో నిలవాలన్న ఆశ మీ జీవితాల్లో మిమ్మల్ని తోడుకొచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, అలాగే సంఘంగా ఉన్న మీ అందరికీ కూడా ఒక మనవి చేస్తున్నాం. గడిచిన సంవత్సరం అంతా నాకు తెలిసినంత మట్టికి వ్యక్తిగతంగా కానీ, నేను ఎవరి మీద కోపడటం కానీ, ఎవరి మీద ఏం మాట్లాడటం వ్యక్తిగతంగా నాకు తెలిసినంత మట్టికి ఎవరు లేదు. ఒకటి సంఘంలో హెచ్చరించానంతే. కోయిరు వీటిని బట్టి, సంఘ పెద్దలను బట్టి, విశ్వాసులను బట్టి హెచ్చరికలు మాత్రమే చేశాను. కానీ ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా నేను ఎటువంటి మాట అనలేదు. ఒకవేళ ఏదైనా నాకు తెలియక నోరు జారి ఏదైనా వస్తే రైతు మీ ఆత్మీయ తండ్రిగా క్షమించండి. ఎందుకంటే 2024 సంవత్సరంలో ఒకరినొకరు ఒప్పుకొని సమాధాన పడటం అది మన జీవితాలకి ధన్యం. ఒక మాటను బట్టి పగ పెంచుకుంటే అదేమవుతుంది, పెద్ద గొడ్ల వరకు వెళ్తారు. చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తెంచుకుంటే. కాబట్టి ఇప్పుడు బలిపీఠం మీద నిలబడిన నేనైనా ఎవరైనా వాక్యం చేత గద్దిస్తున్నారంటే మీ మీద కోపం ఉండి, మీ మీద ద్వేషం ఉండి, మీ మీద పగ ఉండి ఎవరు కూడా చెప్పరు. ఒకటి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన పిల్లలుగా ఉండాలి. దేవుని స్తోత్రం. క్రిస్మస్లు అయిపోయినాయండి, ఇంకా ఉన్నాయా? ఎక్కడ చూసినా మన వాళ్ళు హవా నడుస్తుంది. ఇల్లు అవి ఓపెన్ చేసినా మన వాళ్ళు క్రిస్మస్లు హడావుడి, ఒకటి క్రిస్మస్ సంబరం అంటే రకరకాల అడ్వర్టైజ్మెంట్ పెట్టి చేసుకుని హంగామా చేసి పడేశారు. కానీ దేవుడు మన సంఘానికి ఇచ్చిన గొప్ప బాధ్య ఏమీ హంగామా లేకుండా కేవలం చక్కని ఆరాధన చేసి చక్కని పాటలతో దేవుని వాక్యం చేత మంచి సేవకుడు దేవుడు మనకి 2 సంఘాలు కూడా ఒక మంచి సేవకుడు, మంచి వర్తమానం అందడానికి బాలజ్యోతి గారిని ఇచ్చారు. ఆయన వాక్యము బిడ్డలందరూ, సంఘ బిడ్డలందరినీ కూడా బలపరిచింది. అందుని బట్టి ఆయన కూడా ప్రత్యేక వందనాలు తెలియజేశాను. ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని వెళ్దాం. అలాగే మన మధ్యలో ఉన్న తమ్ముడు రాజేంద్ర కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కూడా సంఘం విడవకుండా తనకంటూ తన బాధ్యతను ఉద్యోగం ఉన్నప్పటికీ సంఘ పరిచర్యలు మిమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో బలపరిచాడు, వాక్యం చేత. నేటికి కూడా విడువకుండా ఒక విశ్వాసగా వచ్చి అక్కడే కూర్చుంటాడు, వెనకాలే కూర్చుంటాడు. ఎప్పుడు కూడా అది ఒక హోదాని అనేది తమ్ముడు కోరుకోరు. ఇది దేవుడు ఇచ్చిన మంచి మనసు. తమ్ముడు గురించి కూడా ప్రార్థన చేయండి. రాబోయే దినాల్లో మన మధ్యన ఇంకా బలమైన పరిచర్య చేయాలి. ఆ సోదరుడి గురించి కూడా ప్రార్థన చేయండి. వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12, 16 వచ్చిన భాగాలు కలిసి ఉంది. అది చదవండి. 12 నుంచి 16 కలిసి వాక్యం ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం తీసారా? యోహాను చెరపట్టబడినని యేసు విని గలీలకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగూ జరిగేది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మీ నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. ఇంతవరకు నీ బిడ్డలు పాటలు పాడారు, అద్భుతమైన సాక్ష్యాలు వారి జీవితాల్లో ఎప్పుడు మేము వినని సాక్ష్యాలు తెలియజేస్తారు.
ఈ సంవత్సరం అంతా వారి హృదయాల్లో ఆ వేదన దాచుకున్నారయ్యా. ఈ దినాన్ని వ్యక్తపరుస్తూ మీ సన్నిధిలో కుమ్మరించిన ప్రతి కన్నీటి బొట్టును మీరు చూస్తారు. నేను ఆరాధన చేసిన క్రమాన్ని బట్టి నీ బిడ్డలు దీవించండి. ఈ యొక్క సమయంలో నీ దీనదోస్తున్నాయి నేను నీ పక్షంలో నిలిచాను. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు, కానీ ప్రభువా నాలో మీరుండి నా నోటిని మీ బోరగా వాడుకోండి. నా తలంపును బట్టి కాదు కానీ ప్రభువా మీ ఆలోచన బట్టి నా నోటికి మీ మాటలు అందించి నీ బిడ్డలైన పిల్లలకు ప్రభువా యోగ్యమైన మాటలు, బిడ్డలను సరిచేయగల మాటలు నా నోటికి అందించి ఏది మాట్లాడాలో ఏది బోధించాలో మీరే బోధించి మీ నామాన్ని మీరే గణపరచుకోమని, దీనునైనా నన్ను బలపరిచి స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదవని మాటలో యోహాను చెరపట్టబడిన యేసు విని గలీలకు తిరిగి వెళ్ళి, అయితే అప్పుడే ఈ నెల అంతా కూడా క్రిస్మస్ సందేశాలు ఒక్కొక్కరు రీతిగా చెప్పారు, విన్నాం. అయితే ఇది కూడా మాకు మరొక క్రిస్మస్ సందేశం. యోహానుకి యేసుప్రభుకి మధ్య వారిద్దరు కూడా సమకాలీకులు. అనగా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు వయసు? 6 నెలలు. ఎందుకంటే మరియమ్మ గర్భవతిగా ఉండగా ఆవిడకి జకరియా జీవితకి వెళ్ళినప్పుడు ఆ సందర్భాన్ని మనము చదువుతాం. అయితే యేసు ప్రభు ఆయన సువార్తకు రాకముందే యోహాను గారు ఏం చేశారు? అరణ్యములో కేక వేయి ఒక శబ్దం అని చెప్పేసి 3వ అధ్యాయంలో ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్న సమయాల్లో యేసు ప్రభువును కూడా ఆయన వ్యక్తపరుస్తూ నా వెనుక వచ్చుచున్నాడు, ఆయన లోక పాపము మోసుకున్న దేవుని గొర్రెపిల్ల, ఆయన చెప్పులు వారను విప్పడానికి కూడా నాను పాత్రుని కాదని చెప్పేసి యేసు ప్రభు కూడా బాప్తిసం ఇచ్చి ఆ తర్వాత ఆయన పరిచర్య విస్తరిస్తున్న దినాల్లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే మీకు వచనాలు చదివించలేదు కానీ మీకు అందరికీ తెలియజేస్తున్నాం. హేరోదు అనే రాజు తన తమ్ముని భార్య అయిన తనను ఉంచుకున్న కారణాన్ని బట్టి యోహాను గారికి కోపం వచ్చి డైరెక్ట్గా నువ్వు ఇది చేయటం మంచిది కాదు అని చెప్పేసి అతను హెచ్చరించినప్పుడు ఆయన తీసుకెళ్లి జైల్లో వేశారు. ఆ జైల్లో వేసిన తర్వాత జరిగిన ఈ సంగతి ఇక్కడ రాయబడి ఉంది. యోహాను చెరపట్టబడిన యేసు విని ఆయన నప్తాలి అనే దేశముల ప్రాంతంలో సముద్రపు కపెర్నహూమునకు వచ్చి అక్కడ కాపురం ఉండెను. అయితే ఆయన చెరసాల్లో ఉండగా, యోహాను చెరసాల్లో ఉండగా యేసు పరిచర్య గురించి రాయబడిన మాటల్లో ఇక్కడ అంటున్నాడు, జెబూలూను దేశమును నప్తాలి దేశమును యోర్దానికి అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలీలే చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలో మరణ ఛాయలు కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించింది. అండ్ అంతకుముందు వెలుగులేదంటారా? అంతకుముందు లైట్లు లేవు వెలికి? ఇక్కడ రాశారు కదా వెలుగని. అంతకుముందు లైట్లు లేవా? చెప్పండి, ఆయన చూస్తారు. కరెంట్ లైట్లుగా దీపాలనే ఉన్నాయి లేదా? ఎక్కడ మన ఉదాహరణకి ఆదికాండ గ్రంథంలోకి వెళ్తే అబ్రహాం గారు వంట చేసి దేవుని దూతలు వచ్చినప్పుడు ఆతిథ్యం ఉన్నప్పుడు వంట చేసినప్పుడు మంట లేకుండానే వంట అయిపోతుందండి లేదా? నోవాహు కాలంలో కూడా ఆయన ఓడ 120 సంవత్సరాలు చేసినప్పుడు ఆయన కూడా పిల్లలతో కలిపి జీవించాడు. అప్పుడైనా వంట చేయడానికి మంట వెలుగు అనేది కావాలా? ఆయనకంట ముందుకు వెళ్ళిపోతే నిమ్రోదు ఆ మహాపట్నం బాబేలు గోపురాన్ని కట్టినప్పుడు ఈ లైట్లు లేకుండా వాళ్ళకి ఆహారం వచ్చిందంటారా? నిన్న జాగ్రత్త. అంత మాత్రమే కాదు, ఇజ్రాయిల్ ఎక్కడి నుంచి మళ్ళీ ముందుకు రండి. ఇజ్రాయిల్ చరిత్రలో కూడా ఈ లైట్లు అనేవి లేవా? ఒక ఆయనకి దినాన్ని ఒక తెగులు అనేది వచ్చింది ఇజ్రాయిల్ మీదకి, ఐగుప్తీయుల మీదకి. ఏమి తెగులు? మోసే ప్రార్థన చేయి ఏమొచ్చింది? ఆ లోకమంతా కూడా చీకటి గమనింది, కానీ మాత్రం ఇజ్రాయిల్కి ఏమొచ్చింది? అది వెలుగు అలాగే ఉంది. అయితే ఇక్కడ రాయబడిన మాట వెలుగు అనేది వచ్చింది కొన్ని వందల సంవత్సరాలు. ఈవిడ మలాకి నుంచి మత్తయి వరకు కూడా 400 సంవత్సరాలు ఉన్నది. అయితే అంతకుముందు కొన్ని వందల సంవత్సరాలు, ఆదికాండం నుంచి చూసుకుంటే కొన్ని వేల సంవత్సరాలు
అప్పటి నుంచి లైట్లు అనేవి లేవంటావా? కానీ ఇక్కడ రాశాడు, వెలుగు చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు. అంటే అప్పుడు ఎప్పుడు కూడా వెలుగు అనేది చూడలేదు వీళ్ళు. ఇక్కడ వెలుగు అనే అర్థం ఎందుకు వస్తుందంటే ఇప్పుడు సాక్ష్యాలు చెప్పారు దేవుడు ఎందుకు ఈ వాక్యం అందుకు ఇచ్చి ఉంటాడు. వెలుగు అనేది మన జీవితంలో బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవే చీకటిగా ఉండి మనిషిని బాధ పెట్టిన దినాలు. ఈ గలిలీ ప్రాంతము అంతా కూడా పేదరికంలో అన్యులుగా ఆ దినాల్లో రోమా సామ్రాజ్యం నడుస్తున్న దినాలలో ఇప్పుడైతే ఈ కుల వివక్ష ఎలా ఉందంటే అప్పుడు కూడా అలాగే ఉంది. అనగారిన జనము, సమరయులు, ఆ చిన్న జాతి వీళ్ళందరినీ కూడా ఏంటంటే అనగారిన జనాంగంగా తొక్కుపట్టి వారి నుంచి పనులు చేయించుకోవటం కానీ, పన్నులు వసూలు చేయడం కానీ, ఆ దినాల్లో వారికి స్వేచ్ఛ అనేది లేని దినాలు. అందుకే ఉదాహరణకు మాట చెప్తాను, యేసు ప్రభు యెరూషలేమునకు గాడిదెక్కి వస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారండి? బట్టలు పరిచి రొమ్మలు, ఆ చెట్లు రొమ్మలు కోసుకొచ్చి ఓసన్నా జయము జయము అని ఎందుకు పాడారంటే అంతకుముందు ఏ రాజు వచ్చినా ఆ ప్రాంతంలో భయపడేవారు. రాజు వస్తున్నాడు, ఏదో విపత్తు ఉంది, లేకపోతే ఏదో పన్నులు వసూలు చేస్తాడు, లేకపోతే ఏదో శిక్షణ కొని వస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ గాడిదని ఎక్కొచ్చాడు, ఆయన అన్నాడు, ఈయన శాంతపరుడై సాత్వికుడై మా రాజు మా దగ్గరికి వచ్చినాడు. సంతోషంతో ఆ దినాన్ని ఏం చేశారండి? దేవునికి ఓసన్నకి జయము జయము అని చెప్పేసి బట్టలు పరిచారు, ఆ రొబ్బలో మొక్కలు వేసి పాడారు. అయితే అటువంటి దినాల్లో వీరికి శాంతి సమాధానం లేని పరిస్థితి. నేటికి కూడా భారతదేశం గురించి ఒకసారి చెప్పుకుంటే భారతదేశం గురించి అందరూ కూడా మాట్లాడుతున్నారు, క్రైస్తవులు అనేవారు భారతదేశంలో ఉండకూడదని. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అలా క్రైస్తవ సువార్త అనేది భారతదేశానికి రాకపోతే నేటికి కూడా చీకటిలోనే ఉన్నాం. మీకు తెలుసా? నేటికి కూడా భారతదేశం ఎక్కడున్నాం? చీకటిలోనే ఉండును. కారణం ఏంటో తెలుసా? భారతదేశానికి అన్నీ తీసుకొచ్చింది బ్రిటిష్ వాళ్ళు కాదు, సువార్త ప్రకటించడానికి వచ్చిన వారే భారతదేశానికి తీసుకొచ్చారు. మీకు చూసినట్లయితే చదువుకున్నప్పుడు సతీ సహగమనం అని ఉంటుంది. భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చిత్రం మీద కాల్చారు. అది ఎప్పుడు మాపు పోయింది? సువార్త వచ్చిన తర్వాతే. అలాగే ఆడపిల్లలు అనేవారు చదువుకోవటానికి లేని పరిస్థితుల్లో మళ్ళా వాళ్ళే వచ్చి స్కూళ్ళు పెట్టారు, వాళ్ళే వచ్చి సమాజం చేస్తే నేటికి భారతదేశం వచ్చిందని అత్యాధికమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే క్రైస్తవులు ఈ దేశంలో ఉండకూడదు. కానీ క్రైస్తవుల వాళ్ళు ఏమొచ్చింది? భారతదేశానికి వెలుగు వచ్చింది, సమృద్ధి వచ్చింది. భారతదేశానికి ఈ సువార్త ద్వారా ఏమొచ్చిందంటే గొప్ప వెలుగును భారతదేశం చూసిన. అంతవరకు కూడా చీకటి ప్రాంతమే, అంతవరకు కూడా వెలుగులేని ప్రాంతమే. ఉదాహరణకి ఒకసారి నేను చెప్పాను, మా ప్రాంతం గురించి వస్తే గుడుమూల అనే ప్రాంతానికి వెళ్తే 7 మేళ్ళు ఉండే. వాళ్ళు 7 అన్నదమ్ములు, వాళ్ళు 7 మేళ్ళు అంటారు, ఇప్పటికీ ఉన్నాయి. అక్కడికి ఎవరైనా చిన్న జాతి వాళ్ళు వెళ్ళాలంటే మా పూర్వీకులు పెద్దలు చెప్తారు, వెనకాల నడడానికి తాటే కట్టి మూతికి మొంత కట్టుకుని వెళ్ళేవారంట. అంటే ఆ ప్రాంతం వెళ్ళాలంటే ఎవరు కూడా చిన్న జాతోళ్ళు వెళ్ళటానికి లేదు. అంటే వాళ్ళు నడిస్తే వాళ్ళ మైలు అనేది వస్తుందని మా ప్రాంతంలో గొప్ప చరిత్ర మేము చూసాం. మా చిన్నప్పుడు కూడా ఆ గుడుమలు అలాగే వెళ్ళాలంటే భయపడిపోరు. మా అక్కడికి వెళ్ళినప్పుడు అయిపో 7 మేళ్ళు వచ్చేసిందని భయపడిపోరు, ఏం చేస్తారో ఏంటో. అంటే అటువంటి బానిసత్వంలో ఉన్న పరిస్థితుల్లో వీరందరూ ఏం చేస్తారంటే వెలుగును చూశారు, ఒక వెలుగును చూస్తారు. భారతదేశంలో నేటికి కూడా అంటే అణగారిన జనము, చిన్న జాతులు అంటే ఇప్పటికీ కూడా చంపుతున్నారు. లేదంటే యూపీ, బీహార్, జార్ఖండ్లో మనోడి వరకు మణిపూర్లో గొప్ప ఊసుకోత చేస్తుంది. ఇప్పటికీ కూడా దాని గురించి ప్రధాని అనేవాడు మాట్లాడతారు. ఇప్పటికీ కూడా వారు ఎలా ఉన్నారంటే చీకట్లోనే ఉన్నారు. కానీ 75వ సంవత్సరం స్వతంత్రం వచ్చేసిందని స్వతంత్ర దినం జరిపేసుకున్నారు, కానీ స్వతంత్రం అనేది లేదు. ఎంతమందికి ఉందండి? ఇంక రాబోయే దినాల్లో ఇంకనేక చట్టాలు తీసుకొస్తున్నారు. క్రైస్తవులు అని వారు ఉండకూడదు, క్రైస్తవుల పిల్లలు చదువుకోకూడదు, ఆడపిల్లలు చదువుకోకూడదు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకూడదు, రిజర్వేషన్లు అన్నీ ఇవన్నీ కూడా తీసేయాలంటే మనుషులు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారండి? ఇంకా చీకటి కోణంలోనికే గెంటుతున్నాను. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే వీటన్నిటికీ ఏం జరిగింది? ఇప్పటికీ కూడా చాలా సంస్కరణలు చేసి మాటలు డిబేట్లు జరిగినప్పుడు కొంతమంది పెద్దలు మాట్లాడతారు. అసలు క్రైస్తవులు అనేవారు ఎలాగా ఏర్పడ్డారంటే హిందువులు అనేవారు గుళ్ళోనికి
చరిత్ర చెప్తున్నాను. హిందువులు అనేవారు గుళ్ళోకి మిగతా చిన్న జాతులు వెళ్ళనివ్వన్న కారణాన్ని బట్టి క్రైస్తవులు అనేవారు వచ్చిన తర్వాత వారిని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానించారు. కాబట్టి వీరందరూ క్రైస్తవులు, ఈ అనగారిన జాతులంతా కూడా క్రైస్తవులుగా అలాగా మార్పు చెందారని ఒక గుడ్డి కథలు చెబుతూ ఉన్నారు నేడు దినాల్లో. జరుగుతుంది. మీరు అందరూ చాలామంది డిబేట్లు చూసిన చదువుకున్న వాళ్ళు అయితే డిబేట్లు చూస్తుంటారు. కాబట్టి యేసు ప్రభు యొక్క సువార్త ద్వారా భారతదేశానికి అంత మాత్రమే కాదు, మీరు ఆంధ్ర ప్రాంతము, దక్షిణ కోస్తా ప్రాంతానికి వెళ్తే ఒక ఆయన విగ్రహం కంపల్సరీ ఉంటుంది. ఎవరిదండి? గోదావరి ప్రాంతాల్లో. మొబైల్ సైలెంట్ పెట్టడం. గోదావరి ప్రాంతానికి వెళ్తే ఏముంటుందండి? ఎవరి విగ్రహం ఉంటుంది? అంబేద్కర్ కదా, తమ్ముడు చెప్పాడు. సలార్దర్ కాటన్ ఆయన చేసిన పని ఏంటి? ఆయన ఎక్కడో ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి ఏం చేశాడు ఆయన? బ్రిడ్జ్ కట్టలేదు. ఆ ప్రాంతాన్ని అంతా పరిశీలన చేసి ఈ ప్రాంతము వ్యవసాయానికి అనుగుణమైన ప్రాంతం అని చెప్పేసి ఈ రావడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో అన్నీ కూడా డాములు కట్టి కాలువలు తవ్వి వ్యవసాయం చేసుకోవడానికి అనుగుణంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాని కొరకు తన జీవితాన్ని అంతా దారపోసాడు. కానీ ఇప్పుడు రైతులు ఎవరు కూడా సార్ ఆర్థర్ కాటనే ఎవరు కూడా జ్ఞాపకం ఉంచుకోరు. మా ప్రాంతంలో సైనైడ్ ప్రాంతంలో పోస్ట్ ఆఫీస్ దగ్గర అక్కడ ఒక చోట ఉంటుంది సార్ ఆర్థర్ కాటన్ గారి విగ్రహం. ఎందుకంటే వాళ్ళు రావడం బట్టే మన భారతదేశానికి వెలుగు అనేది వచ్చింది. అప్పటి వరకు కూడా చీకట్లో ఉన్నాం మనం. ఏమంటే మన పూర్వగారికి వెళ్తే మన గృహాలు ఎలా ఉంది, మనం కట్టుకునే బట్టలు ఎలా ఉంది, మనం తినే ఆహారం ఎలా ఉండేది, మనం వండుకునే పాత్రలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండేది ఒకసారి మన గతానికి వెళ్తే. ఇప్పుడు ఎలా ఉన్నాం? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాం మనం? పొద్దునంతా పని చేసుకుని, నాకు బాగా చిన్నప్పుడు బాగా తెలుసు, పొద్దునుంచి అంతా పనిచేసి వచ్చిన ధాన్యం తెచ్చుకుని అప్పటికప్పుడు దంచి వండుకున్న దినాలు ఉన్నాయి. తెలుసా మీకు? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? అంత పెద్దల్లో అంత చిన్నప్పటికి వెళ్ళలేదేమో అనుకుంటున్నాను. మీరు చాలా పెద్దోళ్ళు ఉన్నారు వెనక, లేదండి? ఎందుకంటే మా ప్రాంతం వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంతమంది 7 మేళ గురించి చెప్పాను కదా, ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ రోజుల దగ్గర పని చేసుకుంటూ వస్తా ఆ ధాన్యం తెచ్చి దంచుకుని తిని దినాలు మనం చూస్తాం. ఇంకా చూసుకున్నట్లయితే తాటికాయ కాల్చుకుని ఒక పూట ఆహారం దాన్ని తినిన దినాలు. కోస్తా ప్రాంతం. మరి మీ ప్రాంతంలో అటువంటి జీవితం మీరు ఎలా అనుకోండి, మీకు ఎలా ఐకాష్టం ఉన్నవాళ్ళేమో ఎవరందరూ నిశ్శబ్దం ఉన్నారు. కానీ మా ప్రాంతం అయితే అలాగే ఉండేది. మా ప్రాంతం అయితే అలా ఉండేది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ స్థితిలో నుంచి ఈ స్థితిలోకి మనం వచ్చామంటే కారణం యేసుప్రభు యొక్క రాకడ ద్వారా కదా. యేసుప్రభు యొక్క ఈ లోకానికి రావడం ద్వారా బలహీనులమైన మనల్ని ఏం చేశాడు? బలవంతులు చేశాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? కాలు ఎగరేసిన తిరగాల. నాయనా బ్రతుకును మార్చి మరొక జీవితాన్ని మాకు ఇచ్చామని ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఆయన్ని స్తుతించాలి. కానీ ఎంతమంది ఉన్నాం అలాగా? మన విశ్వాసం ఎలా ఉంటుందంటే రేవు దాటేసిన తర్వాత ధ్యాన అవసరం మనకి ఉండదు. ఈ సామంతి బాగా మన జీవితాలు క్రైస్తవ లోకానికి ఇది బాగా అవసరం. రేవు దాటిన తర్వాత అప్పుడు వరకు ఆ సమస్యలో విడిపించబడిన తర్వాత క్రైస్తవులుగా మనం ఏం చేస్తామంటే మర్చిపోతూ ఉన్నాం. మన కుండిసాకు ఏంటంటే మాట్లాడితే ఇజ్రాయేల్ గురించి చెప్తే మాత్రం చెవులు పెద్దవి చేసినట్ట, అయ్యో ఇజ్రాయేల్ దేవుని మాట వినలేదంట, ఇజ్రాయేల్ దేవుని చెప్పిన మాట వినలేదని చెప్పేసి ఇజ్రాయేల్ ప్రజల గురించి చెప్తున్నాం. కానీ మనము ఇన్ని సంవత్సరాల నుంచి మన భక్తి ఎలా ఉంది, మన విశ్వాసం ఎలా ఉంది? అప్పుడే 2024 తెచ్చిపోతుంది. ఇంక 4 రోజులు పోతే 2025 వచ్చేస్తుంది. అయితే గత జీవితంలో మన జీవితము ఎలా జీవించాం, ఎలా బ్రతకం ఒకసారి ఆలోచన చేసుకున్నావా? ఎప్పుడైనా ట్రాలీ వేసుకుని ఒకసారి మనం చూసుకున్నామా? ఎలా ఉన్నది నా పరిస్థితి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, ఎలాగున్నాం విశ్వాస జీవితం? మీ కుటుంబాలుగా మీకు శారీరక సంబంధమైన మీ కుటుంబాలు, మీ పద్ధతుల గురించి నాకు అవసరం లేదు. ఎందుకంటే లోక సంబంధమైన దాని గురించి చెప్పట్లేదు, నేను ఆత్మీయ సంబంధమైన దాని గురించి తెలియజేస్తున్నాను. ఎందుకంటే కుటుంబాలని ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన చరిత్ర ఉంటుంది, కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. అవన్నీ కూడా మీ వ్యక్తిగతం. అయితే ఆత్మ సంబంధమైన జీవితం గురించి మాత్రం నేను ప్రశ్నిస్తూ చెబుతున్నాను. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఈ వెలుగు వచ్చిన తర్వాత మన మార్పు ఎలా జరిగిందో యెషయా గ్రంథంలో ఈ లేఖనాన్ని మనం చూద్దాం. ఒకసారి 9వ అధ్యాయం చూడండి.
9వ అధ్యాయంలో ఈ లేఖనం రాయబడి ఉంది. 9వ అధ్యాయం. అయినను వేదన పొందిన దేశమందు మబ్బుడిని వలేదు పూర్వకాలమున ఆయన జబూలు దేశమును నప్తాలి దేశమును అవమానపరిచిన అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాని అద్దరిని అన్యజనులు గలీల ప్రదేశమును మహిమ గలదానిగాను చేయుచున్నాను. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. మరణ ప్రదేశములు మరణ ఛాయ కలిగిన జీవితాల నుంచి దేవుడు ఏం చేశాడండి? గలిలే ప్రాంతానికి గొప్ప మహిమ కలిగజేస్తాడు. 2 దినాల్లో చూసినట్టయితే ఇజ్రాయెల్కి టూరిస్టులకు వెళ్తున్నారు. ఎవరు చేసినా అక్కడికి వెళ్ళి ఫోటో పెట్టుకుని ఆ గలిలీ ప్రాంతం అంతా సెల్ఫీలు దిగి వీడియోలు పెట్టి ఎన్నో చూస్తున్నాం సామాజిక మాధ్యమాలు. అనేకలు వెళ్తున్నారు. ఒక టూరిజంగా మార్చబడ్డది ఏది? గలీలే ప్రాంతం. గలీలీ ప్రాంతం వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు బాప్తీసం పొందకుండా మళ్ళా గలీలీ ప్రాంతం వెళ్ళి మరొక బాప్తీసం అక్కడ పొందుతున్నారు. ఎందుకంటే ఇది యేసు ప్రభు సంచరించిన స్థలం, యేసు ప్రభు బాప్తీసం పొందిన స్థలం, యేసు ప్రభు నివాసం చేసిన స్థలం అని నేటికి గలీల ప్రాంతానికి అనగా ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నారంటే కారణం ఇక్కడ వాక్యం ఉంది. దాన్ని నేను అంత్యకాల దినమందు మహిమగా నేను చేస్తాను. అందుకే కదండి టూరిస్టులు ఎక్కువగా ఎక్కడికి వెళ్తారు? ఇజ్రాయెల్ కదా వెళ్ళేది. మన వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ వెళ్ళాక తప్పనిసరిగా ఈ గలీలీ ప్రాంతము, ఈ నప్తాలి ప్రాంతం ఇదన్నీ తప్పనిసరిగా చూస్తారు. ఎందుకంటే అంత మహిమగా ఆ మునిపెన్నడి లేని పరిస్థితికి ఉండగా మారిపోయిందంటే కారణం యేసు ప్రభు ఈ లోకానికి రావటం కారణాన్ని బట్టి. ఎందుకంటున్నాడు మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయ. మరణ ఛాయ అనే దాని గురించి ఎవరి గురించి అంటాం మనం? ఇంకా చనిపోతాం ఆకలి బిక్కులు బిక్కుమంటున్నా జీవిస్తున్న వారిని మరణ ఛాయ అంటారు. మీరు దక్షిణ దీన్ని కొరియా కానీ లేకపోతే ఈ సోడాని దేశాలకు కానీ వెళ్తే ఇప్పటికీ కూడా చాలా పేదరికంతో మట్టిని రొట్టెలుగా చేసుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం యూట్యూబ్లో. చూసారని అంతమంది ఇప్పటికి వాళ్ళకి ఆహారం అంటే ఏమీ కూడా అందరి పరిస్థితి. నిన్న ఒక న్యూస్లో వచ్చింది. ఇప్పుడు శ్రీలంకలో అంట ఒక పూట భోజనం 3200 చిల్లర ఎంతనంట. ఒక హోటల్ ఒక పూట భోజనము 3000. అంటే వారి ఆర్థిక పరిస్థితి అంత పడిపోయింది అని అక్కడ ఉదాహరణ చెప్తుంది. అయితే ఇటువంటి ప్రదేశాలు నేటికి ఉన్నాయి. మన భారతదేశంలో లేవా? ఇంకా దొల్లుతున్న తూముల్లో బిజ్జీల పక్కనే చిన్న చిన్న గుడారాలు వేసుకుని జీవిస్తున్న బిడ్డలు లేరా? కానీ మనం చెప్పుకుంటాం మన భారతదేశం చాలా పైకి వెళ్ళిపోయింది, చాలా అత్యున్నతమైన స్థితిలో ఉన్నది అనుకుంటున్నాం. కానీ ఇప్పటికీ భారతదేశము చీకటిలో అనేక గ్రామాలు ఉన్నాయి, అనేక జీవితాలు ఉన్నాయి, అనేక బ్రతుకులు ఉన్నాయి. ఈ చీకటి అనేది దాని గురించి చెప్తున్నాను. చీకటి అంటే ఇది కనిపించే వెలుగు కింద ఉండేది కాదు. మన జీవితంలో ఉన్న సమస్యలు, మన జీవితంలో ఉన్న వేదన, మన జీవితంలో ఉన్న బాధ. ఎంతవరకు అమ్మ సాక్ష్యం చెప్పింది, ఇదిగో ఇటువంటి పరిస్థితి, నాకు ఇటువంటి వ్యాధి వచ్చింది, నేను చనిపోతానేమో, నా పిల్లలు చూసుకోలేనమ్మన్నా అన్నప్పుడు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి తన పిల్లలు చూసినప్పుడు కన్నీటి. అంటే ఆ వేదన అనేది తన జీవితంలో ఏమైపోయింది? ఒక చీకటిగా ఉంది. అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, పనిచేస్తున్న డబ్బులు వస్తుంది, చక్కని ఆహారం తింటున్నా, కానీ హృదయంలో ఏమి లేదు, సంతోషం లేదు, వెలుగు లేదు, ఆనందం లేదు. లోకంలో ఎన్నో ఉండొచ్చు, మీ జీవితాలు కూడా ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు ఉంటాయి. పైకి చెప్పుకోవచ్చు, లోన మాత్రము చీకటి తాండవిస్తుంది. చాలామంది దాచుకుంటారు చెప్పుకోలేక. కానీ దేవుని ముందు తప్పనిసరిగా ఈ చీకటి అనే దాన్ని తప్పనిసరిగా దేవుని ముందు నువ్వు చెప్పుకోవాలి. నీ బాధలు తప్పనిసరిగా దేవుని ముందు అనేది ఒప్పుకోవాలి. నీ పాపం అనేది దేవుని ముందు ఒప్పుకోవాలి. నువ్వు లోకంలో ఆ వెలుగులో జీవిస్తున్నా అని చెప్పి నువ్వు చీకటిలో నడిస్తే ప్రయోజనం ఏమీ కూడా లేదు. యేసు వచ్చిన ఆ యొక్క ఫాయిదా కూడా ఏమీ లేదు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ చెప్పుకొని ముద్దులు పెట్టి కౌగిలించుకున్నంత రాని మనకేమీ నిజమైన క్రిస్మస్ ఏమి వచ్చేది. మన హృదయం మారాలి, మన జీవితం మారాలి. మనలో ఉన్న చీకటి అని ఎక్కడ అన్నాడు? మరణ ఛాయలో ఉన్న వారిని వెలుగు చూశారు. మనం చూసామా? నిజమైన వెలుగులో జీవిస్తున్నామా? నిజమైన వెలుగులో సంచరిస్తున్నామా? ఏదో ఒక పక్కనే చీకటి మనల్ని ఏలుతూ ఉంది. ఏదో ఒక బాధ. కొంతమంది భర్త బాగుంటే భార్య బాగోదు, భార్య బాగుంటే భర్త బాగోదు, భార్య భర్తలు బాగుంటే పిల్లలు బాగోరు, పిల్లలు బాగుంటే భార్య భర్తలు బాగోరు, వీళ్ళందరూ బాగుంటే వారి ఆర్థిక పరిస్థితి బాగోదు. ఇది వెలుగు కాదు, ఇది వెలుగు కాదు, చీకటే. అందుకని అంటున్నాడు ఆ యోహాను సువార్తలు అంటాడు, నేను లోకంలోనికి వచ్చి
ప్రతి మనిషి నిజమైన వెలుగు ఉండెను, అది లోకములకు వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే ఒక నిజమైన వెలుగు ఉన్నది, అది లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని కూడా ఏం చేస్తుందండి? వెలిగిస్తూ ఉంది. నిజంగా వెలుగుతున్నామా మనము? నిజమైన వెలుగు అనేది మనలో వచ్చిందా? ఇంకా క్రైస్తవులు అని చెప్పుకొని ఇంకా పాపంలో ఉంటే వాళ్ళు చీకటిలో ఉన్నట్టే అర్థం, అంతే కదండి? పాపం చేస్తూ ఇంకా నేను క్రైస్తవుని చెప్పుకుంటే నీలో వెలుగు అనేది లేదు, చీకటే ఉంది. ఇంకా నేను చూసినప్పుడు నువ్వా తన అన్నారంటే కారణం తనలో ఏమున్నది? చీకటనే ఉన్నది, వెలుగు అనేది లేదు. కానీ ఇక్కడ అన్నాడు గొప్ప వెలుగును చూశారు, గొప్ప మహిమని చూశారు అన్నారు. నిజంగా వెలుగు ఎందుకు మన జీవితాల్లో ఉండట్లేదు? ఎందుకు ఇంకా చీకటి రాజ్యం వెళ్తాం? ఇంకా దేవుడిని నమ్మిన మనము ఇంకా ఎందుకు పాపంలోనే కొట్టుమిట్టాడుతున్నాం? ఇంకా పాపంలోనే ఎందుకు జీవిస్తున్నాం? ఇంకా బురదలోనే ఎందుకు జీవిస్తున్నాం? ఆయన రక్షణ ఇచ్చాడు కదా, ఆయన ఆనందాన్ని ఇచ్చాడు కదా, ఆయన సంతోషాన్ని ఇచ్చాడు కదా, నీకు సమృద్ధిని ఇచ్చాడు కదా, నీకు వివాహ సమయం వచ్చినప్పుడు భర్తను ఇచ్చాడు కదా, నువ్వు కోరినప్పుడు బిడ్డలను ఇచ్చాడు కదా, బిడ్డలను పోషించుకోవాలన్నప్పుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు కదా, ఉద్యోగం లేనప్పుడు నీ పరిస్థితులు మార్చాడు కదా, నీకు వస్త్రాలు లేనప్పుడు మంచి వస్త్రాలు ఇచ్చాడు, నీ ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చాడు. అన్ని సమృద్ధి ఇచ్చిన తర్వాత కూడా ఇంకా చీకట్లో ఉంటే నువ్వు వెలుగులో ఉండి చెప్పుకున్నట్టు ప్రయోజనమేమో కూడా. నువ్వు కలిగిన దాన్ని నువ్వు అనుకోవచ్చు, వాడికంటే గొప్పోడుగా నేను లేను, తనకంటే గొప్పోడుగా లేవు అనుకోవచ్చు. నువ్వున్న పరిస్థితిలో నీకు అది మేలు. అపవిత్రుడైన ప్రభువు అంటాడు, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలును. ఇప్పుడు చూడండి, బిల్ క్లింటన్ ఉన్నాడు, లేకపోతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. ఆ స్థాయికి మనం ఎదగాలని ఆలోచించకూడదు. మనకున్న స్థాయిలో మనం ఎలాగున్నామో. మన పక్కనోడు 2 అంతస్తులు బిల్డింగ్ వేసుకోవచ్చు, మనం వేసుకుందామని అప్పులు చేసుకుంటే ఆత్మహత్యలు చేసుకోవాలి. ఎక్కడికి వెళ్తాం? చీకట్లోకి వెళ్తాం. మనకున్న దాంట్లో మన పరిధిలో మనం ఏం చేయాలి? సమృద్ధి పడాలి, సంతృప్తి పడాలి. నా జీవితం ఇంతవరకు కాదు, ఇంతమంది మనం ఏం చూసుకోవాలో తెలుసా? నాకు బాగా ఇష్టమైన మాట ఏంటంటే ఎప్పుడు కూడా మనం మనకంటే తక్కువ వాళ్ళని చూడాలి. చూసేమనుకోవాలో తెలుసా? వాళ్ళ మీద నేను పర్లేదు బెటరే, వాళ్ళ మీద పర్లేదు నేను కొంచెం హైగానే ఉన్నాను అనుకున్నప్పుడే నువ్వు నిలబడతావు. కానీ పైన చూసుకుంటే ఎక్కడో దిక్కున బోర్లు పడతావు. అందుకే 7 దినాల్లో పాపంలో పడుతున్నారంటే కారణం హెచ్చుకుపోయి ప్రతి దాంట్లో కూడా ఆవిడ అంత అందం ఉంది, ఆయన అంత అందం ఉన్నాడు, ఆయన మంచి బట్టలు వేసుకున్నాడు, లేకపోతే ఆయన పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇట్లాట్లకి ఆశపడిన బట్టే ఈ ధనమే ఏం చేస్తుందంటే పాపాలలోనికి నడిపిస్తుంది. ధనాన్ని నమ్ముకోవద్దు అంటున్నాడు ఆయన. ధనాన్ని నమ్ముకోవద్దు. ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించము. అప్పుడు దేవుడు అన్నాడు తెలుసా, ఈ రాత్రిలోనే, అది అప్పుడు వాక్యం రాసినప్పుడు. ఇప్పుడైతే ఏం మాట్లాడుతుందో తెలుసా? ఈ క్షణం అందే. అప్పుడైతే ఏమన్నాడు? ఈ రాత్రిలోనే నీ ప్రాణం అడిగితే. ఇప్పుడైతే ఏం మాట్లాడాలి మనము? ఈ క్షణం అందే. నిన్న కాక మొన్న మా గ్రామంలో జరిగిన సంగతి ఈవేళ అది బరియాల గ్రౌండ్ మైండ్ దగ్గర ఒక గంటల్లో ఆయన నాకంటే కొంచెం పెద్ద ఆయన గలపలోనే పనిచేస్తూ అక్కడే చనిపోయిన తర్వాత ఇవాళ డెడ్ బాడీ వచ్చిన తర్వాత ఆ సంస్కరణ అంతా కూడా ఈ దినం చేశారు. ఎందుకు సందర్భం చెప్తున్నానంటే ఏ క్షణాన్ని ఏమైపోతుందో, ఏ ఊపిరి ఏమైపోతుందో రాణమ్మ గారు సాక్ష్యం చెప్పారు. ప్రభా ఇప్పుడు కనుక నేను ఆరాధన చేసి వచ్చాను, క్రిస్మస్లో ఆరాధన ఉన్నాను, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆరాధన చేసి వచ్చి చనిపోయిన తర్వాత నీకు నిందే కదా అని ప్రార్థన చేసిన ప్రాణాన్ని నిలబెట్టాడు. అప్పుడే కనుక ఒక్కసారి క్షణంలో ఊపిరి వెళ్ళిపోతే చెప్పగలమా మనం? అరే మన దగ్గరే ఉన్నది, మనతోటే ఉన్నది, మనతోటి ఆరాధన చేసింది, అనేక మందిని తీసుకొచ్చింది, ఇప్పుడు లేదంటే చెప్పలేము. వాక్యంలో యాకోబు పత్రికలో చూడొద్దండి, మన జీవితం ఎలాగా నీటి ఆవిరిలాంటిది కాదా. వర్షం కురిసినప్పుడు నీటి గొడవలు వస్తూ ఉంటాయి, అవి ఎంతసేపు ఉంటాయండి? ఆ నీటి గొడవలు ఎంతసేపు ఉంటాయి? ఒక క్షణంలో మళ్ళీ ఆ నీటి గొడవలన్నీ కూడా నీరుగా. మరి మన ఊపిరి కూడా అంతే, మన ఊపిరి కూడా అంతే. ఒక డ్యాన్సర్ ఉన్నాడు కదా, డ్యాన్సర్ పేరు ఏంటండి? మైకేల్ జాక్సన్ గారు. ఆయన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కొంతమంది డాక్టర్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఆ శరీరంలో ఉన్న పార్ట్స్ డొనేట్ చేయడానికి సమీపంలో దగ్గరలోనే పెట్టుకున్నాడు. హార్ట్ అటాక్ వచ్చిందా అంటే గుండు మార్చడానికి, కిడ్నీలు వచ్చినాయా కిడ్నీలు మార్చడానికి, లివర్లు పోయినాయా లివర్లు మార్చడానికి, రక్తం పోయిందా రక్తం మార్చడానికి డోనర్లను పక్కనెట్టుకుని బ్రతుకుతున్నాడు. ఏమైపోయింది?
డాక్టర్లు కాపాడలేకపోరు, ఆ డోనర్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కాపాడుకోరు. ఒక్క క్షణం వచ్చింది, దేవుడు అన్నాడు అయిపోయింది నీ బతుకు అన్నాడు, వెంట చేసి పాట పాడేశారు. ఇజ్రాయేలు ఏంటిది, సియోను పాటలో సంతోషముగా. కాబట్టి మన ఆయుష్ అనేది మన చేతిలో లేదు, మన ప్రాణం అనేది మన చేతుల్లో లేదు. ఎప్పుడు ఆయన తీసుకోవాలని ఆయన చిత్తమైనప్పుడు వెళ్ళిపోతుంది. వెళ్ళక ముందే మనం వెలుగులో ఉన్నామా చీకట్లో ఉన్నామా. అది మాట ఎందుకు వచ్చిందో తెలుసా, ఈ సందర్భం ఎందుకు వచ్చిందో తెలుసా. యోహాను చెరపట్టబడిన తర్వాత ఆయన 11వ అధ్యాయంలో అండి, మత్తయి సువార్త 11వ అధ్యాయంలోకి 11వ అధ్యాయం, క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరలో విని, రాబోవాడు నీవేనా, మేము మరి ఎవరిని కొరకు కనిపెట్టవలన అని ఆయనను అడుగుటకు శిష్యులు పంపెను. యేసు వారిని చూసి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డువారు చూపు పొందుచున్నారు, కుంటువారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటించుచున్నది. యోహాను గారికి డౌట్ ఎందుకు వచ్చిందంటే, యోహాను ఏమని ప్రకటన చేశాడు తెలిసి యేసుప్రభు గురించి, నా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చిన తర్వాత ఏముంటుంది, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతుంది, పేదవారికి కఠిన అందరికీ కూడా న్యాయం తీరుతుంది, స్వస్థతలు జరుగుతాయి. ఆయన వచ్చినప్పుడు ఈ లోకంలో చీకటి అనేది ఉండదని అనేక అద్భుతాల చేత సువార్త ప్రకటించాడు, మన రక్షణ రాబోతుందని. అలాంటి వాడిని పట్టుకెళ్ళి జైలు వేసేసిన తర్వాత ఆయన అంటున్నాడు, నువ్వేనా నీ కొరకు మరొక మెస్సయ్య కొరకు మేము ఎదురు చూడాలన్నప్పుడు ఆ శిష్యుని పంపుతాడు యోహాను యేసుప్రభు దగ్గరికి. అయ్యా నువ్వేనా వేరొక అతని గురించి మేము చూడాలా, నువ్వు వచ్చినప్పుడు బాధలు ఉన్నవాడు, బందీల్లో ఉన్నవాడు విడిపించబడతారన్నా, శరసాల్లో ఉన్నవారు విడిపించబడతారన్నావు, వ్యాధి బాధలు రోగములు ఇవన్నీ కూడా తీసివేయబడతావని నీ గురించి నేను ప్రకటించాను. నువ్వు వచ్చిన తర్వాత కూడా ఇవి జరుగుతున్నాయి, నువ్వేనా ఇంకొకరి గురించి మేము ఎదురు చూడాలని యోహాను యొక్క శిష్యులను పంపిన తర్వాత యేసుప్రభు అంటాడు, ఇప్పుడు చూస్తున్నారు కదా గుడ్డివారు వీరందరూ స్వస్థపడుతున్నారు, రోగులు చనిపోయిన వారు కూడా తిరిగి లేస్తున్నారు, ఇది వెళ్ళి యోహానుతో చెప్పు. ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, యోహాను గారికి డౌట్ వచ్చింది, ఆయన గురించి వచ్చాను, వచ్చిన తర్వాత ఈ చీకటి అనేది ఉండదని ఆయన గురించి నేను చెప్పాను. మరలా నా జీవితంలో చీకటి అనేది వచ్చింది, నిజం ఆయనైనా మరొకరి గురించి ఎదురు చూడాలని యోహానుకు వచ్చినప్పుడు యోహాను కౌరు పంపు యేసుప్రభు అంటాడంటే, ఇప్పుడు జరుగుతున్న వాటిని అన్నింటిని కూడా వెళ్ళి ఆయనతో చెప్పమన్నాడు. అంటే ఒకసారి మనం ఆలోచిద్దాం, ఇదే డౌట్ మనం కూడా పడుతున్నాం. యోహానుకు ఉన్న డౌట్ కూడా మనలోనే ఉన్నది. యోహానులో ఉన్న డౌట్ కూడా జరుగుతుందా జరగదా, ఇది అవునా కాదా, అదే అల్ప విశ్వాసం. అవుతుందో అవదో, జరుగుతుందో జరగదు, ఏదో ప్రార్థించమన్నాను, ఏదో చెప్పాను, అవుతుందో. నేటికి కూడా మనం అదే డౌట్లో ఉన్నాం, అదే అనుమానంలో జీవిస్తున్నాం. కానీ యేసుప్రభు అంటున్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఆ వెలుగు చీకటిలో సంచరిస్తుంది కానీ చీకటి దాన్ని ఏం చేస్తలేదు, చూడకున్నది. యోహాను సువార్త మీరు మొదటి అధ్యాయంకి వెళ్ళి చదవండి, ఎలా తేడా మొత్తం ఎలా చూస్తారు. యోహాను మొదటి అధ్యాయం చూసినట్టు అదేదో వస్తుంది, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడే ఉండేను. వాక్య చక్కగా రాయబడిన మాట ఒకసారి జ్ఞాపకం చేసి, నేనే లోకానికి వెలుగు అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత కూడా మనం చీకట్లో ఉన్నామంటే నిజంగా ఆయన రక్షకుడిగా మనము అంగీకరించామా, లేదా క్రిస్మస్ పండుగలు హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుని మనం గడిచిపోతున్నాం. ఒక కొంత ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువునాను. అక్కడ 38 ఏళ్ల నుండి యాజకులు ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండేది చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉండడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అడుగగా, అయ్యా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడి నప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడను లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. ఈ సందర్భాన్ని చూసినట్లయితే ఈ వాక్యాన్ని అనేక రకాలుగా బోధిస్తాడు. 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉండవలసిన పని ఏంటి, ఆయన వెళ్ళటానికి ఆయనకు ఆసక్తి లేదు,
ఆయన పరిగెత్తలేని పరిస్థితి, సోమరి ఉన్నాడని చాలామంది బోధకులు చాలా విరోధంగా ప్రకటిస్తారు. అయితే ఇక్కడ రాయబడిన మాట చదివినట్లయితే నీళ్లు కదిలింపబడినప్పుడు ఏమవుతుందంటే మొదట ఎవడు దిగునో వాడే స్వస్థపడతాడు. నీళ్లు కదిలించబడతారు, ఎవడు వెళ్ళి ఫస్ట్ దూకుతాడో వాడే స్వస్థపరచబడుతున్నాడు. అంటే ఇతని యొక్క పరిస్థితి ఏంటంటే లేవలేని వాడిగా పడి ఉండుటే చూసాను కింద రాయబడి. అంటే ఇతను లేవలేని పరిస్థితులు ఉన్నాడు. ఎక్కడికి వెళ్తాడండి? పరిగెట్టుకుని. చాలామంది బోధ చేస్తాడు, ఆయన 38 సంవత్సరాల నుంచి సోమరయ్య అక్కడే పడి ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ రాయబోతున్నాడు ఎవడైతే ముందు దిగుతాడో, తర్వాత దిగినోడికి లేదు. ఇక్కడ రాయాడు ఎవడైతే ముందు దిగుతాడో వాడే స్వస్థపరుస్తాడు. అంటే ఎంత యాక్ట్గా ఉండి పరిగెడతాడు. అంటే గుడ్డివారు పరిగెట్టలేదు, కుంటివారు పరిగెట్టలేదు. అన్నీ బాగుండి ఏమన్నా శరీర స్వస్థత ఏమన్నా కుష్టి కానీ ఏదన్నా ఉంటే వాడు మాత్రమే స్వస్థపరచబడతాడు. ఈ వాక్యం చాలా అంతే కదండి. కుంటోడు పరిగెట్టుకెళ్ళలేడు స్వీట్గా, పడక మీద ఉన్నవాడు లేచి వెళ్ళలేదు, గుడ్డోడు కూడా వెళ్ళలేదు. చెవిటోడు మూగోడు అయితే వాడు ఎంతగానే చెప్పలేము, ఎందుకంటే ఆ సౌండ్ అనేది వినపడదు. అంతే కదండి. గుడ్డోడికి అయితే అది అనేది కనపడదు. ఆడు కూడా నెత్తుకుంటా వెళ్ళాలి. ఎక్కడ ఉంది ఒకరు వెళ్ళగలంటే అన్నీ బాగుండి శరీరంలో ఏమన్నా కుష్ఠరోగం అంటే ఆడు మాత్రం యాక్ట్గా పరిగెట్ట. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మొదట ఎవడు దిగితే వాడే స్వస్థపడతారు. అయితే ఇక్కడ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నప్పుడు ఏనంటున్నాడో ఆ రోగి, అయ్యా నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు ఎవడన్నా సాయం చేస్తాడని. ఎవడు సాయం చేస్తారండి? ఎవడు దొరికితే ఆడే తిందామని చూసి బ్యాలెన్స్ అక్కడ ఉన్నారు. అంతే కదండి. ఏ అవకాశం దొరికితే అవకాశం కొరకే పరిగెత్తిలేము. చూడండి, మనం భోజనాలు పెళ్ళిళ్ళకు భోజనాలు పెడతాం మన ఇంటి దగ్గర అయితే, ఆయన టెంట్ అంతా ఏర్పాటు చేస్తాం. కానీ ఒక్కసారి భోజనాల దగ్గర కూర్చోండి అంటే మన జనం ఎలాగెళ్తారండి? తోసుకుంటూ వెళ్ళిపోతారు. బల్లలు లేకపోయినా సరే వెళ్ళిపోయి తోసుకుంటూ వెళ్ళిపోయి ముందు అందరికీ సిద్ధపరచబడుతుంటుంది భోజనం. ఎవరిని ఒట్టిగా పడిపించారు. కానీ మనం వెళ్ళి లైన్ ఎలా ఉంటుంది? ఇంటికి నేను ముందు. కానీ ఇక్కడ అదే పరిస్థితి కదా. ఎప్పుడు వచ్చి దేవదూత కదిలింతాదో దూకుదామన్న ఉద్రేకంతో ఉన్నవాడు ఈయన్ని ఎవరు తీసుకెళ్తారండి? రానాయన నిన్ను దించుదామని ఎవరు తీసుకెళ్ళరు కదా. ఈయన అనుకుంటున్నాడు నేను దిగినంతలో మరొకడు వచ్చి దిగిపోతున్నాడంటే ఇతని యొక్క పరిస్థితి అంటే లేవలేని పరిస్థితి, లేచి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చి అంటాడు, అతని మీద జాలి కలిగి ఆ మనుషుడు బహుతేండ్ల నుండి అక్కడ పడి ఉండడు చూసాను అంటున్నాడు, స్వస్థపరచబడా గోరుచున్నావు అంటే ఆయన అంటాడు, అయ్యా నేను ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాను, కానీ ఎవడైతే ముందు దిగుతున్నాడో వాడే స్వస్థపడుతున్నాడు. నేను వెళ్ళలేని పరిస్థితి అంటే ఇతను పడి ఉండుట చూసినట్లయితే ఇక్కడ ఒక గుండువాడే అయి ఉండొచ్చు, లేకపోతే అంగవైకల్యం ఉండవచ్చు, లేకపోతే ఇదంతా బాడీ కూడా పనిచేయలేని పరిస్థితి ఉన్నాం. వాడు యేసుప్రభు ఏమన్నాడంటే నీ పరుపెత్తుకుని నడమన్నాడు. పరుపెత్తుకుని నడమన్నప్పుడు వెంటనే పరుపెత్తుకుని నడిచాడు. అంటే ఆయన జీవితంలో ఏమీ లేదు. 38 సంవత్సరాలు వెలుగనేది లేదు. ఆహారం అందుతుంది, అనేకులు చూస్తున్నాడు, పానీయం అందుతుంది, బాగానే ఉంది. కానీ అతని జీవితంలో సంతోషం అని వెలుగనేది లేదు. ఎందుకురా నా బతుకు, నేను బతికినా ఒకటే చచ్చినా ఒకటే అన్న పరిస్థితిలో అతని జీవితం ఉంది. మన జీవితం మన కుటుంబాల్లో మనం చూస్తాం. ఎవడన్నా మూలన పడిపోయినోని చూసి ఒకరోజు 2 రోజులు బాగా చూస్తారు. రోజులు గడిచి వాళ్ళు ఏం చేస్తారు? గిన్నె అలా పెట్టి పెడతారు. అంతే కదండి. తింటే తిన్ను చచ్చేస్తాం. అంతే కదండి. ఇంకా కొన్ని పెద్ద పెద్ద కులాలు అనుకున్న వాళ్ళు చూస్తే ఇంకా చనిపోతాడు అనిపించుకుని ఏం చేస్తారు? నెల రోజుల ముందు ఏం చేస్తారు? ఇంటి బయట ఒక డేర వేసి పక్కన పెట్టేస్తారు. బతికే ఒకడక్కడ పాలేరు ఉంటే పట్టుకెళ్ళి కొన్ని మెతుకులు ఎంత సంపాదించిన. అయితే ఈయన పరిస్థితి కూడా అలాగే ఉంది. బతుకుదామా సార్, చచ్చిపోదామంటే అవకాశం లేదు, లేవలేని పరిస్థితి. చావాలంటే వెళ్ళి దాంట్లో పడాలి, లేకపోతే ఏదైనా చేసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈయనలోకి ఏమొచ్చిందో తెలుసా? వెలుగు వచ్చింది, సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది. గొంతులు వేశాడు, ఆయన ఆనందించాడు. ఆ పరిస్థితి నుంచి విడిపించబడ్డాడు. అంతకుముందు లేదు కదా, అంతకుముందు లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ స్థలానికి వచ్చాడో ఈ బేతిస్తా కోనేరు అనేది ఎక్కడ ఉన్నదంటే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో మీరు నెహెమీయా గ్రంథంలో చూసినట్లయితే నెహెమీ గారు ఆ మందిరం యొక్క గోడల ప్రాకారం నిర్మిస్తున్నప్పుడు మొదటగా నిర్మించి నిలబెట్టిన ద్వారం బేతిస్తా ద్వారం.
ఈ ద్వారానికి ఉన్న అర్థం ఏంటంటే, బేతెస్దా కోనేరుకు ఉన్న అర్థం ఏంటంటే గొప్ప వెలుగు లేకపోతే రక్షణ. దీని గురించి ఈ ద్వారానికి ఉన్న అర్థం ఏంటంటే రక్షణ అనే ద్వారము మొదటగా నిలబెట్టారు. ఆ యెరూషలేములో ప్రాకారం నిలబెట్టినప్పుడు మొదటగా నిలబెట్టిన ద్వారం నెహెమీయా గారు ఇదే బేతెస్దా ద్వారం. ఆ ద్వారం దగ్గర ఏముందండి? కోనేరు ఉంది. ఆ కోనేరులోని జరిగిన ఈ కార్యక్రమం చూసినట్లయితే 38 సంవత్సరాల నుంచి సంతోషం లేని స్థితిలో ఇప్పుడైతే యేసుప్రభు తన దగ్గరకు వచ్చాడో ఏం చేశాడండి? సంతోషించాడు, ఆనందించాడు. కానీ ఇటువంటి జీవితాల్లో మనలో కూడా ఉన్నాయి. ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, సంతోషం లేని పరిస్థితి, ఆనందం లేని పరిస్థితులు కూడా మనం వెళుతున్నప్పుడు దేవుడు మనల్ని విడిపించాడు. ఈ పరిస్థితులు మార్చాడు, ఈ సమస్యను తీర్చాడు. ఎంతోమంది కోర్టుకి వెళ్దామని అనుకున్నారు, అందరూ రాగలుగుతున్నారా? ఎంతోమంది ఇల్లు కట్టుకోవాలనుకున్నారు, అందరూ కట్టుకున్నారా? ఎంతోమంది పిల్లల్ని చక్కగా చదివించగలనుకున్నారు, చదివించుకోగలుగుతున్నారా? కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన కృతజ్ఞతగా జీవిస్తున్నాము. మనం మార్కు సువార్తలో ఒక ఆయన ఉంటాడు, గెరాసేన. దాంట్లో చూడొద్దండి, సమయం అవుతుందిగా చెప్తున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే గెరాసేన దేశంలో ఒక యవనస్తుడు ఉంటాడు. అతను సమాధుల్లో తిరుగుతూ ఉంటాడు. చైన్లేసి బంధించిన, పగ్గాలతో బంధించిన అతను అవ్వడం కూడా సాధు చేయలేని పరిస్థితిలో ఇంచుమించు అనేక వేల దెయ్యముల చేత పట్టబడిన వాడిగా గెరాసేనుల ప్రాంతంలో సమాధులు కూడా తిరుగుతున్నప్పుడు యేసుప్రభు వెళ్ళిన తర్వాత యేసుప్రభు అంటాడు, నజరేయుడైన యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకు పని ఏంటి? నన్ను ఎందుకు ఇక్కడికి వచ్చి బాధ పెట్టడానికి వచ్చావన్నప్పుడు యేసుప్రభు ప్రార్థన చేయగా అతనిలో నుంచి దెయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న పందుల గుంపులో ఆ దెయ్యాలు వెళ్ళినప్పుడు పందుల గుంపు అంతా కూడా సముద్రంలోకి వెళ్ళి చచ్చిపోయి ఇంచుమించు 2000 ఏమన్నాడు అక్కడ? ఏమి వెళ్ళిపోయినాయి సముద్రంలోకి? పందులు. ఎన్ని వెళ్ళిపోయినాయి? 2000 సంఖ్య అని రాయబడ్డాడు. అంటే అతనిలో అటువంటి శక్తుల చేత అతను పీడించబడినప్పుడు, అతను స్వస్థపరచబడినప్పుడు అక్కడ రాయబడిన మాట, అతను వస్త్రములు ధరించినప్పుడు యేసుప్రభు అంటాడు, నువ్వు వెళ్ళి నీ కుటుంబానికి కనుపరచుకు. అప్పుడు ఇంటికి వెళ్ళి సాక్ష్యం చెప్పాడు. అంతవరకు బట్టలు లేని పరిస్థితి, అంతవరకు క్షేమ లేని పరిస్థితి. ఎప్పుడైతే యేసుప్రభు స్వస్థపరచబడ్డాడో తన ఇంటికి వెళ్ళి కొనుపరుచుకుంటున్నాడు. వాళ్ళందరికీ డౌట్ వచ్చింది, వీడేనా వేరే ఒకడు అవడని అనుకుంటా. పెద్దలందరూ అడుగుతున్నారు, పరిచారకులు అందరూ అడుగుతున్నారు, వీడేనా సమాధిలో తిరిగినవాడు అంటే? ఈడే స్వస్థపరచబడ్డాడు. అంటే మార్పు కలిగింది. ఆ మార్పు ఎలాగొచ్చింది? యేసుప్రభు ద్వారా వచ్చింది. కానీ మనలో కూడా యేసుప్రభు వచ్చాడు. మీరు ఒక్కొక్కరు ఎన్ని సంవత్సరాలు అయిందో బాప్తీసం పొందగానే, ఈ బాప్తీసం పొందిన తర్వాత మీలో కూడా యేసుప్రభు వచ్చాడు. కానీ ఆ వెలుగు మీలో ఉందా? కానీ ఎన్ని సంవత్సరాలు అయింది బాప్తీసం తీసుకుని? ఎన్ని సంవత్సరాలు అయింది బాప్తీసం తీసుకుని? 3. అక్కడ 4, కొంతమంది 10, కొంతమంది 15, కొంతమంది 20 ఇలా లెక్కేసుకుంటాం. నేనైతే 1989లో బాప్తీసం పొందాను, అంటే చాలా సంవత్సరాలు అయింది. అయితే ఇన్ని సంవత్సరాలు అయింది, నిజంగా మనలో ఆ వెలుగు అనేది ఉందా? ఇంకా చీకటి రాజ్యం వెళ్తుంది. కానీ అంటున్నాడు, మరణ ఛాయలు గల దేశంలో, మరణ ప్రదేశంలో ఉన్న వారు గొప్ప వెలుగును చూస్తారన్న వాక్యం మన జీవితంలో ఎందుకు నెరవేర్తలేదు? క్రిస్మస్లు వచ్చేస్తున్నాయి, కొత్త బట్టలు వేసుకున్నాం, మంచి మంచి కేరళస్ చేసాం, పాటలు పాడాం, డ్యాన్సులు వేసాం, బూర్లు తిన్నాం, అన్నీ చేసాం. కానీ నిజమైన క్రిస్మస్ అనేది ఉందా మనకి? నిజమైన క్రీస్తు మనలో నిజంగా ఉదయించాడా? ఉదయించే పాపం చేయి. నిజంగా యేసుప్రభు మనలో ఉంటే పాపం చేయి. ఏదో నోటి ద్వారాగా ఏదైనా అబద్ధం ఆడటం, ఏదైనా నోరు జారి ఏదైనా అనుకోవడం, మాట్లాడటం, ఇది కాదు. మన శరీరాన్ని పాడు చేసుకునే పాపము, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకునే పాపము ఉంటే మనలో వెలుగు లేనట్టే లెక్క. కానీ ఇంకా 2024 సంవత్సరాలు అయిపోయింది, యేసుప్రభు వచ్చేసాడని క్రిస్మస్ చేసుకుంటున్నాం. ఈ వాక్యము భూమి మీదకి వచ్చి నెరవేరుతుంది. ప్రపంచమంతా వెలిగించబడుతుంది, ప్రపంచమంతా ఉత్తేజపడుతుంది యేసుప్రభు చేత. అన్యజనులు మారుతున్నారు, అనేకులు ప్రవక్తలు మారుతున్నారు, హిందువులు మారుతున్నారు, పూజారులను కూడా వారు మారుతున్నారు. కానీ క్రైస్తవులని ముందుగా మనం చెప్పుకున్నాం, మనము ఎంతమంది మారుతున్నాం? మాట్లాడుతున్న పుట్టు క్రైస్తవుని, నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళాను, కానీ మనలో ఏమి లేవు, నిజమైన వెలుగు లేదు.
చాలామంది క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో భేదాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, పాపానికి లోపడుతున్నారంటే కారణం నిజమైన వెలుగు అనేది మనలో లేదు. ఇక్కడ అంటున్నది ఆఖరిగా ఒక వాక్యం చూద్దాం. యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక, క్షమించండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకొందము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రం చేయి. మనము పాపం లేని వారని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యముండదు. మనం పాపంలో మనం ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగుడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయాలి. ఈ వాక్యము మనం అబద్ధమాడుచున్న వారంగా ఉన్నట్లయితే మనం వెలుగులో జీవిస్తున్నాం, యేసు రక్తం మా పాపం నుంచి విడిపించిందని ఇంకా చీకట్లో ఉంటే అది దేవునికి అవమానం, మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. ఇంతవరకు గుళ్ళో ఉండి, అంతవరకు దేవుని వాక్యం అండి, అంతవరకు దేవుని పాటలు పాడి, అంతవరకు దేవుని సన్నిధిలో గడిపి మళ్ళా బయటికి వెళ్ళిన తర్వాత మన పాపులతో కలిసి పాపం ఉన్న స్థలాల్లో పాపం చేస్తూ ఉంటే మన ఎదుటివారు మనల్ని ఏమంటారు? ఇప్పుడే కదా వచ్చింది, ఇప్పుడు దేవుడి మాట అంటారు, అన్యులని మాట ఏమంటారు? ఈ కీర్తనోళ్ళు ఇంతే, ఈ కీర్తనోళ్ళు ఇంతే, ఇదే అంటున్నారా లేదండి? అంటున్నారు లేదా? ఏం ఉపయోగం అమ్మ, మీరు మందిరానికి వెళ్ళారు, మళ్ళీ వచ్చి మా పరిస్థితులు మారలేదు. ఏ తమ్ముడు ఇప్పుడు దాకా సన్నిధిలో ఉన్నాం, మళ్ళీ వచ్చి ఇలా ఉన్నామంటే అది మనకు కాదు కానీ దేవునికి అవమానం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చే ప్రతి మనిషిని వెలిగించుతున్నది. కానీ మనం వెలగకపోతే ఆయనది కాదు తప్పు, మనదే. మన దీపాలు ఎలాగ ఉండాలి? వెలిగించబడాలి. మన దీపాలు ఎలా ఉండాలి? వెలిగించబడాలి. వెలిగించబడుతున్నామా? మొన్నదాకా క్రిస్మస్ క్యారల్స్లో క్యాండిల్స్ పట్టుకుని మనం చక్కగా పాటలు పాడాం కదండి. క్యాండిల్స్ పట్టుకుని అందరూ కూడా మన సన్నిధిలో చేయలేదు, చాలా దిక్కులు చేస్తారు. ఆ క్యాండిల్ని కరిగిపోయేలాని ఉండాలని పాస్టర్లు ప్రార్థన చేస్తున్నారు, సంతోషమే. మొన్న క్రిస్మస్కి పిలిస్తే క్రిస్మస్కి వెళ్ళాను నేను. ఆయన క్యాండిల్స్ ఎక్కలేదు కానీ ఒకటి అన్నాడు ఆయన, మీ దగ్గర ఎంత మొబైల్ ఉన్నాయి అందరూ ఓపెన్ చేయండి అంటే అందరూ మొబైల్ ఇస్తారు. అయితే లైట్లు ఓపెన్ చేయండి అన్నాడు ఆయన. లైట్లు ఓపెన్ చేయండి అని ఆరాధన చేయటం మొదలెట్టాడు. నేను వెళ్ళాను, బలిపేట మీద ఉన్నాను, మొబైల్ తీయలేదు. నా వెనక అందరూ చూస్తున్నారు, పాస్టర్లు అందరూ కూడా చూశారు, లైట్లు ఇచ్చారు, వెలిగిస్తున్నారు, క్యారల్స్ చేస్తున్నారు. క్యారల్స్ అయిపోయింది. పక్కన కూర్చున్న తర్వాత ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఏమంటే మీరు వెలిగించలేదు అన్నారు. ఏమంటే మీ మొబైల్లో తెల్లారులు అయితే ఏం చూస్తారని దీంట్లోనూ ఇవి వచ్చింది జనం అందరూ టిక్టాక్లు లేకపోతే జబర్దస్తులు చూడాలి ఎవరైనా ఉన్నారో, దీంట్లో ఎంత పాపం ఉంది. ఇది వెలిగించి ఈ లైట్ అంట దేనికంట? యేసు ప్రభు సాదృశ్యం అంటే ఈ లైట్. ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో సువార్త ఉందండి. ఇది ఒక అపవిత్రమైంది కదండి. దీంట్లో ఏమొస్తుంది? మనం చూడకపోయినా కూడా మనం యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. కానీ అది వెలిగించిన తర్వాత ఎలాగ మనం కరిగిపోవాలంట. ఇలాగా కాబట్టి అలా కాదు, మనం కరిగిపోవాల్సింది. మన జీవితాలే అనేకులకు మాదిరికరంగా. ఇంతకుముందు చెప్పాను, సరార్థర్ కాటన్ గురించి చెప్పాను. ఆయన చనిపోలేడు, ఆయన ద్వారా వ్యవసాయాలు జరిపించబడుతున్నాయి. ఒక అంబేద్కర్ మనం చూసాం, ఆయన లేడు, భారతదేశానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈ ప్రకారంగా జీవించండి జీవించేశాడు. విలియం కేరీ గారు లేరు, ఆయన బైబిల్ రాసి ఇదిగో ఈ ప్రకారంగా జీవించండి అని చెప్పేసి. అనేక మంది ప్రవక్తలు లేరు, వారికి మనకు ఆదర్శాన్ని చూపించి ముంగుర్తిగా మీరు ఎలా బ్రతకండి అని చెప్పి వెళ్ళిపోరు. కాబట్టి మనం చనిపోయిన తర్వాత కూడా మన సాక్ష్యం భూమి మీద ఉండాలి. ఫలాని ఆవిడ, ఫలాని ఆయన ఇలాగ జీవించి బ్రతికెళ్ళాడు కదరా, మనం కూడా ఎలా బ్రతకాలి, మనం కూడా ఎలా జీవించాలి. అదే నువ్వు దేవుడికి ఇచ్చే గొప్ప బహుమానం. నీ సాక్ష్యము అనేకులు చెప్పాలి. మన సాక్ష్యం మన డబ్బా కొట్టుకోవడం కాదు, మన గురించి అనేకులు, నువ్వు బ్రతుకున్నా చచ్చిపోయినా. ఏనుగు గురించి ఒక మాట అంటారు, సచ్చినా వెయ్య బ్రతికినా వెయ్య అని ఏనుగు గురించి అంటారు. మనం ఏనుగుదని బతకాలి. చనిపోయిన తర్వాత కూడా మన సాక్ష్యం భూమి మీద ఉండాలి. ఫలానా ఆయన చనిపోయాడు, ఫలానా ఆమె చనిపోయింది, ఆవిడ బ్రతుకుండగా ఎన్ని జాలి చేసిందో. మత్తయి సువార్తలో ఒక ఆమె ఉంటారు కదా, దొరక,
ఆవిడ చనిపోయిన తర్వాత పేతురు యోహాను అక్కడికి వచ్చిన తర్వాత పేతురు యోహానుతో ఆ ప్రజలందరూ వచ్చి అంటారు, అయ్యా బ్రతుకుండగా మా అందరికీ అంగీలు కుట్టించింది, ఎంతో భక్తిగా ఉండేది, పాపం చనిపోయిందంటే ఆవిడ పేతురు గారు ప్రార్థన చేయగా మళ్ళా సజీవంగా. అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆవిడ సాక్ష్యం ఏం చేసింది? తన లేవనెత్తింది, తన సాక్ష్యం ద్వారా అనేక లోకానికి వెలుగ్గా చూపించింది. కాబట్టి ఆలోచించేద్దాం. దేవుని వాక్యమైన మనము, క్రిస్మస్లు జరుపుకుంటున్న మనము, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనము ఇంకా వెలిగించలేకపోతే, ఇంకా వెలుగులో కాకుండా చీకట్లో ఉంటే అది ప్రయోజనం ఏమాత్రము కూడా కాదు. అది మన కుటుంబాలకి శాపంగా మారకుండా చూసుకుందాం. ఎందుకంటే మనం మంచి పని చేయకుండా మన పిల్లలు మంచిగా ఉండాలంటే అది అసాధ్యం, జరిగే పరిస్థితి కాదు. మనం మంచిగా బ్రతికి మన పిల్లల్ని ఎలా బ్రతకంటే వాళ్ళు బ్రతుకుతారు. మనం చెడ్డగా బ్రతికి మా పిల్లోడు చెడిపోయాడు, మా పిల్ల చెడిపోయిందంటే అయ్యే పరిస్థితి కాదు. ఒకనాటి దినాన్ని మనం తెలియక తప్పులు చేసాం, తెలియక పాపం చేసాం. ప్రతి ఒక్కరు పాపం చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కరు పడిపోయిన వాళ్ళే. తెలిసిన తర్వాత మరలా ప్రకటన గ్రంథంలో ఉంటుంది, కుక్క తన వాంతికి తిరిగినట్లు మరలా మీరు తర్వాత కుక్క ఏం చేస్తుంది, తిని మరలా దాన్ని తింటుంటుంది. అంత అసహ్యంగా మనిషిని పోల్చాడు దేవుడు. కుక్క తన వాంతికి తిరిగినట్టు మీరు మళ్ళా ఎరగొద్దు. అసహించుకున్న దాన్ని మళ్ళా మనం వెళ్ళి భుజిస్తే ఆ రక్షించేవాడు ఎవరు కూడా లేడు. తల వంచుని ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు వందనాలు. నిజమైన వెలుగు ఉన్నావుదన్నా ప్రభా, వెలుగుగా నువ్వు వచ్చావు భూమి మీదకి, మమ్మల్ని వెలిగించావు. మీరు ఎలా సాక్షిగా నేను వచ్చేంత వరకు సాక్షిగా జీవించమన్నా. కానీ ప్రభా మాలో ఇంకా చీకటి రాజ్యం వెళ్తుంది, ఇంకా పాపమే రాజ్యం వెళ్తుంది. కాబట్టి మా జీవితాన్ని మేము కట్టుకోవాలి, మా బ్రతుకులు మేము కట్టుకోవాలి ప్రభా. నువ్వు వచ్చిన దానికినైనా మేము నాయన రుజువుగా సాక్ష్యాలను చూపించాలి. అటువంటి కృప సంఘానికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున బట్టడిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవాని గొప్ప కార్యములను